ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడి ఉదయం నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఈ రోజు వరకు నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావంటే, ఇంకా నువ్వు ఊపిరి తీసుకోగలుగుతున్నావంటే, సమాజంలో నీకు కనబడుతున్నావంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం మీలాగు సెలవిస్తున్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం చివరి లైన్లో కనుక చూసుకుంటే, దావీదు పోయిన చోటల్లా యెహోవా తనకి రక్షిస్తూ వచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తోడున్నాడు కాబట్టి ఆయన రక్షణ పొందుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంకా బ్రతుకుతున్నావంటే, ఇంకా సజీవుడుగా ఉంటున్నావంటే దేవుని కాపుదల నీకుంది, దేవుని రక్షణ నీకుంది. ఈ మాటలు కొత్తగా వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా ఉంటే, ఇదిగో దేవుడు రక్షకుడు, నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. నీవు గనక ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఈ రక్షణ నీకును దేవుడు కలగజేస్తానంటున్నాడు. నువ్వెక్కడ పోయినా కూడా దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడు. నువ్వెక్కడ పోయినా ఆయన కాపుదల, రక్షణ, భద్రత నీకును అనుగ్రహించాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని కృపని నడిపించి దీవించును గాక. ఆమేన్.